షాటు. అబ్బబ్బా! షాట్ అంటే మామూలు షాట్ కాదు. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో వల్లిని కొట్టిందయ్యా ప్రేమ. దెబ్బ మామూలుగా లేదు. దవడ పగిలిపోయేట్టుగా కొట్టింది. దెబ్బకి గిర్రున తిరిగింది. అసలు ఎందుకు కొట్టింది, ఏమైందో నేటి ఎపిసోడ్‌లో చూసేయండి. ధీరజ్ కారణంగా గుడిలో ప్రేమకు ఘోర అవమానం జరిగింది. దీంతో ప్రేమ పక్షుల మధ్య మరింత దూరం పెరగడం నిన్నటి ఎపిసోడ్‌లో చూసాం. ఇక ఈ రోజు ఆగస్టు 13 రాత్రి ప్రసారం కాబోయే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ ఎపిసోడ్‌లో ఏమైందంటే, దీంతో ప్రేమ పక్షుల మధ్య మరింత దూరం పెరగడం నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక ఈ రోజు ఆగస్టు 13 రాత్రి ప్రసారం కాబోయే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, ధీరజ్తో కలిసి ఉండలేనని తెగేసి చెప్తుంది ప్రేమ. దీంతో రామరాజు, చూడమ్మా ప్రేమ, ఏదో మాట మాట పెరిగి గొడవ జరిగింది. దానిని ఆవేశంలో జరిగిన గొడవలాగే చూడు. అలా కాకుండా ఇలా దూరం పెంచుకుంటూ పోతే మనుషుల మధ్యే కాదు, మనసుల మధ్య కూడా అందుకోలేనంత, తేరుకోలేనంత దూరం పెరుగుతుంది. తెలిసి తెలిసి మీరిద్దరూ అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి అంటాడు రామరాజు. ఆ మాటతో ప్రేమ, మామయ్య, మీ అందరి మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ నాకు వీడొద్దు అంటుంది ప్రేమ బాధగా. ఏంటి ప్రేమ, ఇంతమంది బ్రతిమలాడుతున్నా ఆఖరికి మావయ్య గారు కూడా నచ్చ చెబుతున్నారు, అయినా కూడా నువ్వు ఇంకా అదే మొండితనంతో ఉంటానంటావేంటి అంటుంది నర్మద విసుగ్గా. మొండితనం కాదక్క, బాధ. కోపం రాగానే వీడు నాకు ఇచ్చిన మాట తప్పాడు. రేపు కోపం వస్తే ఇంకేమైనా చేస్తాడు కదా. వీడు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. నేను అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో చేసిన చిన్న తప్పును వీడు అందరి ముందు చెప్పి నన్ను నవ్వుల పాలు చేశాడు. నా గురించి అందరూ చెడుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆడపిల్ల మనసును అర్థం చేసుకోవాలని భర్త నాకు అక్కర్లేదు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది ప్రేమ. దీంతో అందరూ ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉంటారు. ధీరజ్ బాధగా ఒంటరిగా నిలబడిపోతాడు. నా కాపురాన్ని కూల్చేసిన నా శత్రువు కాపురం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మనసుకు చచ్చేంత హ్యాపీగా ఉంది అని మనసులోనే అనుకుంటూ సంతోషపడుతుంది వల్లి. కట్ చేస్తే భాగ్యం ఇంట్లో అందరూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అయ్యో అయ్యో, అంత ప్రాణంగా ప్రేమించినోడిని పట్టుకొని వాడు నాకు అక్కర్లేదు అంటదా. అంత మాట అనడానికి ఆ పిల్లకు మనసు ఎలా వచ్చిందో ఏంటో అంటుంది భాగ్యం వెటకారంగా ఏడుస్తూ. మరే ఎట్టా వచ్చిందో ఏంటో పాపం అంటుంది వల్లి. ఇడ్లీ చట్నీ కాంబోలాగా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇడ్లీ పూరి కర్రీ ఇంత విభేదాలు వస్తాయని అసలు అనుకోలేదు అంటాడు ఇడ్లీ ఏడుస్తున్నట్లు నటిస్తూ. సెల్ ఫోన్ కు సిమ్ కార్డ్ అతుకుపోయినట్లుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రిమోట్ టీవీ లాగా వేరువేరైపోయింది అంటుంది సుక్కు. దీంతో అందరూ ఏడుస్తున్నట్లు నటించి ఒకరినొకరు చూసుకుంటూ గట్టిగా నవ్వేస్తారు. నువ్వు సూపర్ అమ్మడు, ఆ ప్రేమ పౌరాల కాపురాన్ని బీభత్సంగా విడగొట్టేశావు. నా కూతురు అనిపించుకున్నావంటుంది భాగ్యం. భాగ్యం భాగ్యం, నా కూతురు నా కూతురు అంటాడు ఇడ్లీ. దీంతో భాగ్యం చిరాగ్గా, ఇదిగో ఏంటి నువ్వు బుద్ధి లేకుండా, తల మీద 2 ఎకరాలు పోయింది. నువ్వు పదే నా పదే పదే నా కూతురు నా కూతురు అనుకు, వినేవాళ్లకు వేరేలా అర్థమవుతుంది. చూడమ్మడు, రుణశేషం ఉంచుకోవచ్చు, కానీ శత్రుశేషం మాత్రం అస్సలు ఉంచుకోవద్దంటారు. నీ కాపురాన్ని కూల్చిన వాళ్ళలో ఒకదాని కాపురం పూర్తిగా కూల్చేశావు. ఇక ఆ నర్మద కాపురాన్ని కూడా నాశనం చేసేసావనుకో, ప్రతీకారానికి పరిపక్వత ఫుల్లుగా ఏర్పడుతుంది అంటుంది భాగ్యం. ఇక నుంచి నా ఫుల్ ఫోకసింగ్ అంతా ఆ నర్మద కాపురంలో నిప్పులు పోయడమే. నాన్నగారండి, మీ చేతి వాటానికి ఫుల్లుగా పని దొరికేసిందండి అంటుంది వల్లి. అవునా, చెప్పమ్మడు, ఏదైనా హోటల్లో ఇడ్లీలు వేయాలా అంటాడు ఇడ్లీ. కాదు, మా రైస్ మిల్లుకు కన్నం వేయాలా అంటుంది వల్లి. అంటే దొంగతనమా అంటాడు ఇడ్లీ అనుమానంగా. లాంటిదే, కానీ కానీ దొరలా అంటుంది వల్లి. నాది ఇడ్లీ బుర్ర, కాస్తంత అర్థమయ్యేలా చెప్పమ్మడు అంటాడు ఇడ్లీ. మా మావయ్య గారు రావులపాలెం వెళ్లారు, రావడానికి 4-5 రోజులు పడుతుంది. అందుకని రైస్ మిల్లులో మా ఆయనకు దొరకకుండా ఎన్ని లక్షలు దొరికితే అన్ని లక్షలు మడతెట్టాయి అంటూ సలహా ఇస్తుంది వల్లి. అవునమ్మడు, రైస్ మిల్లును మన గుప్పెట్లో పెట్టేసుకుందాం అనుకున్నాం కదా, మరి ఇట్లా చిల్లర దొంగతనాలు ఎందుకు చిల్లరగా అంటుంది భాగ్యం. ఏంటి గుప్పెట్లో పెట్టేసుకునేది, గుండు సూది? ఆ రైస్ మిల్లు మన చేతికి అందేదెప్పుడు, చచ్చేదెప్పుడు? ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి? అందుకే ఎదురు చూసి ఏడవడం కంటే అవకాశం దొరికినప్పుడు మడత పెట్టేయడం మంచిది. నాన్నగారండి, మీరు రైస్ మిల్లులో క్యాష్ కొట్టేసే పనిలో ఉండండి. నేను ఆ నర్మద కాపురాన్ని కూల్చేసే పనిలో ఉంటాను. నా కాపురాన్ని కూల్చేసిన వాళ్ళ జీవితాలను, నాకు విలువలేని ఆ ఇంటిని అల్లకల్లోలం చేస్తా అంటుంది వల్లి పొగరుగా. మరోవైపు ప్రేమ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ధీరజ్. అప్పుడే అక్కడకు వచ్చిన నర్మద, వేదవతి ఇద్దరు ధీరజ్ను చూసి బాధపడతాడు. పాపం చిన్నోడు చాలా బాధపడుతున్నాడే అంటుంది వేదవతి. అవును, ప్రేమ అలా అపార్థం చేసుకుంటూ చివరకు ధీరజ్ నాకు వద్దు అనే వరకు వచ్చిందంటే బాధ లేకుండా ఎలా ఉంటుంది అంటుంది నర్మద బాధగా. చిన్నోడు కూడా నాలాగే నోట్లో నాలుక లేని అమాయకుడే. చాలా సున్నితమైన మనసు. ఎవరైనా ఏదైనా మాట అంటే బాధపడ్డం తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేం. ఎందుకే అలా మెడపట్టినట్లు అలా చూస్తావు అంటుంది వేదవతి. మీ జోకుల దెబ్బకు మెడే కాదు, మనిషిని కూడా గిర్రును తిరిగి కింద పడేలా ఉన్నాను. మీరు నోట్లో నాలుక లేని అమాయకురాలా?
మీ మనసు సున్నితమా? పాత సినిమాలో గయ్యాలి పాత్రలను అన్ని తీసుకొచ్చి రోట్లో వేసి తిప్పితే ఎలా ఉంటుందో అంత గయ్యాలి మీరు. ఏవైనా మిమ్మల్ని భరిస్తున్నందుకు మావయ్య గారికి సహన సామ్రాట్, సహనశీలి అనే బిరుదులు ఇవ్వాలి అంటుంది నర్మద సరదాగా. నీ కడుపులో ఇంత ఉందానే అంటుంది వేదవతి. నా కడుపులో ఉదయం తిన్న 2 ఇడ్లీలు తప్ప ఇంకేం లేవు గాని వెళ్ళి ధీరజ్ను ఓదారుద్దాం పద అంటూ ధీరజ్ వద్దకు తీసుకెళ్తుంది నర్మద. రేయ్ చిన్నోడా, ప్రేమ గురించి నీకు తెలిసిందే కదరా. మొదట ఆవేశపడుతుంది, తర్వాత బాధపడుతుంది. తన మాటలకు నువ్వేం బాధపడకురా అంటుంది వేదవతి బాధగా. ప్రేమ ఒక అర్థం పర్థం లేని కోపంలో ఉంది ధీరజ్. అందుకే నిన్ను అర్థం చేసుకోలేకపోతుంది. త్వరలోనే తను తెలుసుకుంటుంది. నువ్వు బాధపడకు అంటుంది నర్మద. ఒరేయ్ చిన్నలుడు, పెళ్లి కాకపోయినా జీవితాన్ని కాచి వడపోసిన వాడిగా చెప్తున్నాను. నది అన్నాక ఉరకలు, మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు చాలా కామన్. కానీ ఫైనల్ గా ఇద్దరు ఒకే గొడుగు కిందకు రావాల్సిందే అంటాడు తిరుపతి. రేయ్ ప్లీజ్ రా చిన్నోడా, నువ్వు అలా బాధపడకు అంటాడు చందు. దీంతో అందరూ ధీరజ్ను ఓదారుస్తూ ఉంటారు. ఏహే ఆపండి, మీరందరూ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కంటే ఎక్కువ డ్రామా చేస్తున్నారు, చూసి తట్టుకోలేకపోతున్నా అంటాడు ధీరజ్. రేయ్ నువ్వు బాధపడుతుంటే ఓదారుస్తున్నాంరా, దానిని డ్రామా అంటావేంటి అంటాడు చందు. నేను చెప్పానా బాధపడుతున్నానని? నేను చెప్పానా? హా అంటాడు ధీరజ్. ఒరేయ్ ఇక్కడ ఒక్కడివే దిగులుగా కూర్చున్నావంటే బాధపడుతున్నట్లే కదరా అంటాడు సాగర్. నేనేం బాధపడట్లేదు, బాధపడను కూడా అంటారు ధీరజ్ కోపంగా. అంటే వదిన వెళ్ళిపోయినందుకు ఆనందపడుతున్నావా అంటుంది అమూల్య అమాయకంగా. నా తల్లే, నీకు అలా అర్థమైందా? రీల్స్ ప్రభావం చూడండి, నా పిల్లం బుర్ర తక్కువది. తన మాటల్లోని కోపాన్ని నేను అర్థం చేసుకుంటానే తప్ప అట్టవను, బాధపడను. అన్నిటికంటే ముఖ్యంగా తాళి కట్టే సమయంలో ఆ దెయ్యం అంటే నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒకరంటే ఒకరికి ప్రాణం. దాన్ని విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టి అది అసలు ఉండలేం. అఫ్ కోర్స్ ఆ కోతి ఇంట్లో లేకపోతే మీరు కూడా హ్యాపీగా ఉండలేరనుకోండి. అందుకే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం కోసం దానిని తిరిగి మన ఇంటికి ఎలా తీసుకొద్దామా అని ఆలోచిస్తున్నాను. సో మీరు కూడా బాధపడ్డం, ఈ మెలో డ్రామాలు చేయడం ఆపండి ప్లీజ్ అంటాడు ధీరజ్. రేయ్ చిన్నోడా, ఎంత ఎదిగిపోయావురా అంటుంది ప్రేమగా పట్టుకుంటుంది వేదవతి. నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇదే హైట్ అమ్మా, నేనెక్కడ పెరిగాను అంటాడు ధీరజ్ కామెడీగా. రేయ్ హైట్ కాదురా, ఆలోచనల్లో. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమే తిరిగి మిమ్మల్ని కలుపుతుందిరా అంటూ ఎమోషనల్ అవుతుంది వేదవతి. ప్లీజ్ అమ్మా, అది వెళ్ళిపోయినందుకు కాదు, నీ ఎమోషనల్ చూసి నాకు ఏడుపొచ్చేలా ఉంది అంటాడు ధీరజ్. రేయ్ చిన్నోడా, నేను ఎంత బాధపడకూడదు అంటే నువ్వు ప్రేమను త్వరగా ఇంటికి తీసుకురారా అంటుంది వేదవతి. తీసుకొస్తానమ్మా, రేపటిలోగా ప్రేమను మన ఇంటికి తీసుకురాకపోతే అంటూ వెళ్ళిపోతుంటాడు. అల్లుడు డైలాగ్ పూర్తి చేయకుండానే వెళ్ళిపోతావేంట్రా అంటూ ఆపుతాడు తిరుపతి. ప్రేమను ఇంటికి తీసుకొచ్చాకే డైలాగ్ పూర్తి చేస్తాను అని వెళ్ళిపోతాడు ధీరజ్. దీంతో అందరూ నవ్వుకుంటారు. మరోవైపు సేనాపతి, భద్రావతులు ప్రేమని కట్టడి చేసే కార్యక్రమానికి తెరతీస్తారు. ఇందాక గుడిలో నీ మీద ఎంత కోపం వచ్చిందో తెలుసా అంటాడు సేనాపతి. ఎందుకు అంటుంది భద్రావతి. ఎందుకు అని అడుగుతున్నావేంటి? గుడిలో నువ్వు ప్రేమకిచ్చిన సలహాలేంటి? నీ జీవితం నీ ఇష్టం, నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం నీకున్నాయి. నీకు నీ భర్త కావాలనుకుంటే సంతోషంగా వెళ్ళిపో, ఎవరు ఆపరు, అడ్డు చెప్పరు అని చెప్పావు. ఒకవేళ నీ మాటలకు నిజంగానే ప్రేమ మనసు మారి ఆ కొంపలోకి తిరిగి వెళ్ళిపోయుంటే అంటాడు సేనాపతి కోపంగా. పంపించడం కోసం కాదురా, ప్రేమ వాడితో శాశ్వతంగా బంధం తెంచుకోవడం కోసమే. ఇందాక ప్రేమతో నేను అలా మాట్లాడాను. బుసలు కొడుతున్న పాము తోక తొక్కితే పడగ విప్పుతుంది. కోపంలో ఉన్న ప్రేమను రెచ్చగొడితే ద్వేషంతో రగిలిపోతుంది. ఇందాక గుడిలో ప్రేమ విషయంలో నేను వాడిన ఫార్ములా ఇదే అంటుంది భద్రావతి. నీ మొగుడితో వెళ్ళిపో అని చెప్పడం ప్రేమను రెచ్చగొట్టడం ఎలా అవుతుంది అని అడుగుతాడు సేనాపతి అనుమానంగా. అందరి ముందు కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చి అవమానంతో చచ్చిపోయేలా చేశాడని ప్రేమ ఇప్పటికే ఆ ధీరజ్ మీద పీకల్లోతు కోపంలో ఉంది. అందుకే అందరి ముందు అవమానించి నడివీధిలో జాకెట్ చింపేసిన మొగుడు కావాలంటే వెళ్ళిపో అని విషపు మాటను వెన్నపూస రాసినంత సులువుగా ప్రేమ మనసుకు గుచ్చుకునేలా చేశాను. వాడు నాకు వద్దు అని అక్కడికక్కడే అందరి ముందు చెప్పుతో కొట్టినట్లుగా ప్రేమతో చెప్పించేలా చేశాను. సేన, ప్రేమ ఇప్పుడిప్పుడే నా మాట వింటుంది, నన్ను నమ్ముతుంది, నా వైపు తిరుగుతుంది, నా గుప్పిట్లోకి వచ్చేస్తుంది. నా అబద్ధాలతో, నా నాటకాలతో ప్రేమ మనసును పూర్తిగా మార్చేస్తాను. ప్రస్తుతం ధీరజ్ గాడి మీద ఉన్న కోపాన్ని అసహ్యంగా మార్చేస్తాను. భవిష్యత్తులో ఆ ధీరజ్ గాడు నాకు వద్దనేలా చేస్తాను. వాడి ప్రేమ మెడలో కట్టిన తాలిని వాడి మొహం మీద విసురుకొట్టేలా చేస్తాను. మన స్థాయికి, మన హోదాకు తగిన వాడిని చూసి నా మేనకోడలికి ఘనంగా పెళ్లి చేస్తాను అంటుంది భద్రావతి. కట్ చేస్తే తెల్లవారగానే కోచింగ్ సెంటర్కు వెళ్లేందుకు బయటకొచ్చి ధీరజ్ కోసం చూస్తూ ఉంటుంది ప్రేమ. ఏడీ కనబడట్లేదు, కారు కూడా కనబడట్లేదు, రోజు నన్ను డ్రాప్ చేస్తానని గొడవ చేస్తాడు కదా, మరి ఈ రోజు అప్పుడే వెళ్ళిపోయాడేంటి అంటూ ధీరజ్ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ. ఆమెను గమనించిన వల్లి, నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన అంటూ కళ్ళు మనసు మొగుడి కోసం వెతుకుతూ ఉన్నాయే. కాసేపు మాటలతో కుళ్ళబొడి చేసి ఆనందపడదాం, ఇప్పుడు టిఫిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు అని మనసులోనే ఆనందపడుతుంది వల్లి. వెంటనే వెళ్ళిపోతున్న ప్రేమను పిలుస్తూ వెళ్తుంది. ప్రేమ చెల్లాయ్, ఎట్లా ఉన్నావు అని అడుగుతుంది వల్లి. నీకెందుకు అంటుంది ప్రేమ కోపంగా. అయ్యో అట్టా అంటావేంటి చెల్లాయ్, ఎంత కాదనుకున్నా నువ్వు నా తోటికోడలివి, నా సొంత చెల్లెలు లాంటి దానివి. అసలుకే మొగుడిని వదిలేసున్నావు, మరి నీ మంచి చెడుల గురించి, నీ కష్ట సుఖాల గురించి ఒక అక్కగా నాకు బోలెడంత బాధ ఉంటుంది కదా
అంటుంది వల్లి కావాలని. ఏయ్ ఆపు, నీ నాటకాలు ఎక్కడైనా ఆపు, నమ్ముతారు, నా దగ్గర కాదు. ఎందుకు పిలిచావో చెప్పు అంటుంది ప్రేమ కోపంగా. చెల్లాయ్, తప్పనిసరి పరిస్థితుల వల్ల నేను కొన్ని విషయాల్లో చెడ్డదానిని కావచ్చు, అలాగని నేను చెడ్డదాన్ని కాదు. నా మనసు మంచిగుండా ఎదుటి వాళ్ళకి ఏదైనా అయితే, అందులోనూ నా వాళ్ళకి ఏదైనా అయితే నా మనసు విలవిలలాడిపోతుంది. ప్రస్తుతం నీ విషయంలో కూడా నా గుండె గుక్కపట్టి ఏడుస్తుంది చెల్లాయ్ అంటుంది వల్లి కావాలని. ఏయ్ సోదాపు, నన్నెందుకు పిలిచావో చెప్పు అంటుంది ప్రేమ కోపంగా. చెల్లాయ్, కళ్యాణ్ గడితో నువ్వు వెళ్ళిపోయావని ధీరజ్ అందరి ముందు నేను నవ్వుల పాలు చేసినందుకు నేను ఎంత బాధపడుతున్నానో, నీ కాపురం కూలిపోయినందుకు నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదు అంటుంది వల్లి. ఏయ్, ఆ విషయాలన్నీ పదే పదే మాట్లాడావనుకో నీ చంప పగలగొడతాను. ఎందుకు పిలిచావో చెప్పమని అడుగుతుంటే పనికి మాలిన చెత్తవాగుడు అంతా వాగుతావేంటి అంటూ సీరియస్ అవుతుంది ప్రేమ. అయ్యో, నా బాధంతా నీ గురించే చెల్లాయ్. నీకు జీవితాంతం బాధపడే పరిస్థితి రాకుండా నేను చెప్పేదంతా కాస్త శాంతంగా విను అంటుంది వల్లి. ఏయ్, నువ్వు నా గురించి ఎంత బాధపడతావో నాకు తెలుసు, కానీ ఎందుకు పిలిచావో అది ఏడువు ముందు అంటుంది ప్రేమ కోపంగా. ధీరజ్కు మీ కుటుంబం మీద పగ తప్ప నువ్వు అనుకున్నట్లుగా నీ మీద ప్రేమ లేదు చెల్లయ్య. అందుకే మీ వాళ్ళు సరిగ్గా ఈ ఇంటికి వచ్చిన టైంలో మంచి అవకాశాన్ని చూసుకొని నువ్వు కళ్యాణ్తో వెళ్ళిపోయిన విషయం అందరి ముందు బయటపెట్టి నేను నవ్వుల పాలు చేశాడు. మీ వాళ్ళు అవమానంతో తలదించుకునేలా చేశాడు. నిన్ను ఇట్లా అవమానించి బాధ పెట్టడం ఎక్కడితో ఆగదు చెల్లయ్య. ముందు ముందు ఇంకా ఇంకా ఉంటుంది. ఇలా జీవితాంతం బాధపడుతూ కుమిలి కుమిలి ఏడ్చే బాధ తప్ప నీకు కూడా కూసంత ప్రశాంతంగా ఉండాలంటే ఒక్కటే మార్గం. ధీరజ్కు విడాకులు ఇచ్చేసాయి అంటుంది వల్లి. వెంటనే లాగిపెట్టి కొడుతుంది ప్రేమ. దెబ్బకు వల్లికి ఫ్యూజులు అవుట్ అవుతాయి. అక్కడితో నేటి ఎపిసోడ్కి తెరపడింది.